అందరికీ నమస్తేనుల్లా అంతా మంచినానుల్లా మరి యాల మన కాడికి మస్తు వెరైటీ ముచ్చట్లు వచ్చినాయి చెప్పుకుందామా ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు పగ 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 సాధిస్తా నల్ల త్రాచు నాగమ్మ పగ పగవట్టిన ప్రియురాలు ఏంది పగ పగ అని బాగా చించుకుంటుంది అంటారా కాదొల్లా పగ అంటే పాములు పగబడతాయి అంటారు కదా కానీ మనుషులు ఇంకా డేంజరు నవ్వుకుంటేనే పాముల కంటే ఘోరంగా పగబట్టి సత్యనాశ చేసేటోళ్ళు ఉన్నారు గట్లనే ఒక అక్క సోపతిగాని మీద పగ తీర్చుకున్నది ఎట్లనో చూడాలి మీరు వామ్మో వామ్మో ఓరి దేవుడు నేను ఎన్నో రకాల పగలు చూసినా గాని గిట్ల కూడా పగ తీసుకుంటారు అనుకోలే మహాదేవా అయితే ఇగో ఈ మేడం గారి పేరు రింకు అట రింకు హైదరాబాద్లోనే ఉంటది లాయర్ చదువుతుందట ఇప్పుడు పోలీస్ జీబ్ ఎక్కుతుంది ఎందుకో చెప్తా అయితే ఈమెకో లవర్ ఉండే ఫస్ట్ లా ఇద్దరు మంచిగానే ఉండేనట గాని వెనక చేరి ఈమెను దూరం పెట్టిండు ఆ పిల్లగాడు ఈ దిమాగ్ ఖరాబ్ వ్యవహారం అద్దని ఈమెతో విడిపోయిండట కానీ ఈమె మాత్రం ఆ లవర్ మీద కక్ష పెట్టుకున్నది వాణ్ణి ఎట్లనన్నా చేసి ఆగం పట్టియాలే అని శపథం చేసిందట ఇక ప్లాన్ గీసింది గంజా ప్యాకెట్లు కొనుక్కొని సోపతిగాల సాయంతో ఈ మాజీ లవర్ కార్లో పెట్టిందోళ్ళ ఇక ఆకాశ సీతక్క లెక్క పోలీసులకు ఫోన్ కొట్టి పలానా కార్ల గంజా ప్యాకెట్లున్నాయి అందులోన్నోడు అమ్ముతుండు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇక పోలీసులు ఆ కారును దొరకబట్టి చెకింగ్ చేస్తే గంజా ప్యాకెట్లు వెళ్ళినాయి ఇక ఆ లవర్ గాడు షాకు పాపం ఆ పిల్లగాంది ఉగతండ్లాటనా అసలు నేను గుట్కా ప్యాకెటే చూడలేదు మహాప్రభు నా కార్ల గంజాయి ప్యాకెట్లు ఏంది అని కాళ్ళ ఇలా పడ్డాడు అసలు ఎట్లా వచ్చినాయి కూడా అర్థం కాలేదు ఆయనకు ఇక పోలీసు వాళ్ళు జర గట్టిగా కేసు దర్యాప్తు చేస్తే ఈ మేడం గారే అసలైన సినిమా నడిపిందని తేలింది అది స్టోరీ ఇక ఇప్పుడు ఈమెను ఆ సోపతి గాలని అరెస్ట్ చేసిర్రు వామ్మూ చూసిర్రా జమానా ఎట్లయితుందో మాజీ లవర్ మీద పగ తీర్చుకునేందుకు ఎంత స్కెచ్ చేసింది ఎంత ప్లాన్ గీసింది అన్నట్టు మేడం గారు లాయర్ చదువుతుందని చెప్తే కదా ఇక ఈమె కేసును ఈమెనే వాదించుకుంటది కావచ్చు బెయిల్ ఇచ్చేయండి సార్ బెయిల్ ఇచ్చేయండి అని అనుకుంటా మొత్తానికి ప్రియురాలి పగ అనే కాన్సెప్ట్తోని ఒక 1000 ఎపిసోడ్ల సీరియల్ చేయాలనుకున్నోళ్ళు ఈ మేడం గారి స్టోరీని వాడుకుంటే ట్విస్టుల మీద ట్విస్టులు దొరుకుతాయి అన్నట్టు ఎవరి మీద కూడా కోపాలు తాపాలు కక్షలు పెట్టుకోకుర్రుళ్ళు కర్మ గాలి ఎవరన్నా మీ మీద పగ పెట్టుకున్నారే అనుకో సపోజ్ ఈ మేడం లెక్కనే కార్లనో బండ్లనో 100 గ్రాముల గంజాయి దాచి పెడితే ఇక ఆ కేసు నుంచి బయటపడేందుకు 3 చెరువుల నీళ్లు తాగవలసి వస్తుంది కదా చెప్పిన మాట వింటావా లేకుంటే గంజాయి కొని కార్లు వేయాలనా అని బ్లాక్ మెయిల్ చేసేటోళ్ళు కూడా తయారవుతారు కావచ్చు ఈ అమ్మగారిని ఆదర్శంగా తీసుకొని వామ్ము అసలే రోజులు మంచిగా లేవు వామ్మో ఓరినాయనో ఈ కరోనా పురుగు ఏషం గట్టి తిరుగుతుందని చెప్పుకుంటాం కదా అది తుస్సు పురుగే దాంతోనేం కాదు ఆ పురుగుకు కొమ్ములు లేవు ఏం లేవు అని అన్నారట కానీ మన తెలంగాణలో ఇద్దరు చచ్చిపోయారట ఆ చచ్చిపోయిన వాళ్ళ ఇద్దరికి ఏ కరోనా పురుగు అంటుకున్నదట నాకు గజ్జం అంటుంది మీరు ముచ్చట చూడురిగా ఓరి దేవుడో కొంపదీసి మళ్ళా కరోనా కాలం వస్తుందా ఏంది మళ్ళా లాక్డౌన్లు క్వారంటైన్లు సోషల్ డిస్టెన్స్లు ఐసోలేషన్లు ఇవన్నీ మళ్ళా వస్తాయా ఎట్లా గిట్లనే అనిపిస్తుందోల్లా 2024 సంవత్సరంలో కరోనా పండుగ చేసుకునేటట్టే ఉన్నది కదా చూస్తుంటే అసలైతే ఇన్నొద్దులు కరోనా పేరునే మర్చిపోయినాం కదా దాని ఊసు లేదు ఏం లేదు కానీ నన్నే మర్చిపోతారా నేను మళ్ళీ వచ్చినా అనుకుంటా ఈ 10 రోజుల సంధి మళ్ళా అందరి నోళ్ళల్లో నాంతుంది అట్లట్లా తిరుక్కుంటా మన కాడికి కూడా వచ్చింది అయితే హైదరాబాద్ ఉస్మానియా దవాఖాన్లా ఇద్దరు చచ్చిపోయిర్రోల్లా వాళ్లకు టెస్టులు చేస్తే కరోనా ఉన్నదని తేలింది అంటే కరోనాతోనే చచ్చిపోయిర్రని అంటారు గాని కరోనా ఒకటే కాదు వాళ్లకు వేరే వేరే బీమార్లు కూడా ఉన్నాయి ఆ బీమార్లు ఈ కరోనా పురుగు అన్ని కలిసిపోయినాయి అందుకే చచ్చిపోయిర్రు అని డాక్టర్లు చెప్తుర్రట మన దవాఖాన్ల మంత్రి కూడా గదే అంటుండట అంటే చచ్చిపోయిన వాళ్లకు కరోనా ఉన్నదంటే ఇన్నొద్దులు వాళ్లకు దవాఖాన్ల ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు నర్సులకు ఆ పేషెంట్లకు డబల్ రొట్టెలు తినిపించిన చుట్టాలకు కూడా అచ్చే ఉంటదా ఏంది
ఏమో పట్టుర్రి, ఎక్కువ ఆలోచిస్తుంటే ఇంకా ఎక్కువ దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అయితే ఇప్పుడు చెప్పేది ఏందయ్యా అంటే, ఇప్పుడు తిరుగుతున్న కరోనా పురుగు అంత డేంజర్ ఏం కాకున్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మాస్కులు పెట్టుకోవాలి, కయ్య దగ్గటోళ్లకు దూరంగా ఉండాలి. ఏదైనా పానం ఎటమటం అనిపిస్తే టెస్టులు చేసుకోవాలి. మనిషికి మనిషి దూరంగా ఉండాలి, లేకుంటే అసలుకి ఎసరొచ్చినా వస్తుంది కదా. అన్నట్టు గోడ మీద పిల్లులు తిరుగుతుంటాయి కదా, అంతెందుకు కొందరు జనాలను కూడా వాడు గోడ మీద పిల్లసొంటోడ్రా, అవసరానికి ఎటు దుంకాలనో గడు దుంకుతాడు అని అంటారు. సరే, ఈ సంగతి పక్కకు పెడితే ఇప్పుడు గోడ మీదకి పిల్లి కాదు పులి కూడా ఎక్కింది. మరి ఎందుకు ఎక్కింది, ఆ పులి ఏం చేస్తుంది, ఏంది కథ, పాన్ అరుచుకుందాం. హే ప్రభు, ఏ క్యా హువా? పెద్ద పులి ఆయా నిద్రగాయా? हम 5 लोग गांधी भक्ता जम्मू चाचा मैं और जमा 5 लोग यहाँ रहे कोई ऊपर हम 5 भाई छठी. ఓరి దేవుడు, గోడ మీది పిల్లి గురించినా గాని గోడ మీది పులిని మాత్రం ఇగో ఇప్పుడే చూస్తున్నా. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో దగ్గర ఉన్న ఒక ఊరికి ఇగో ఈ పెద్ద పులి తొవ్వదప్పచ్చింది, ఒక ఇంటి గోడ ఎక్కింది. ఏమే పెద్ద పులి, జనాలకు ఫ్యాషన్ షో చేసి ఇస్తున్నావా ఏంది? ఆయ్ ఇంకా చిత్రమైన ముచ్చట చెప్పాలనా, ఇది రాత్రి పూట వచ్చిందోళ్ళ. రాత్రి అంతా ఈ గోడ మీద నిద్రపోయింది. తెల్లారినాక గిట్లా అటు ఇటు తిరుక్కుంటా జరసేపు ఉరుక్కుంటా వాకింగ్లు జాగింగ్లు చేసుకుంటున్నది. ఇక గోడ మీది పులిని చూసి జనాలు ఒక పరేషాన్ అయ్యర్రా. ఇక పనులన్నీ ఇడిచిపెట్టి అందరు దాని చుట్టూ జామై దాన్ని కండ్లారా చూసుకుంటా, ఫోటోలు దింపుకుంటా, పండ్లిగిలు ఇచ్చుకుంటా, రీల్స్ షార్ట్స్ చేసుకుంటా మురిసి ముప్పందం అయ్యర్రు. ఇక ఈ జనాల కళాపోషణకు ఈ పులే జరసేపు అలిగినట్టు చేసిందోల్లా. ఒరేయ్, గింతమంది వచ్చిర్రేంద్రా నాయన, నేను పెద్ద పులినిరా, జరసేపు భయపడ్డట్టన్న చేయర్రా, మీకు పుణ్యం ఉంటది అని బతలాడుకున్నట్టు ముఖం పెట్టుకున్నదోల్లా. అగో, అయితే కండ్ల ముందు గంతమంది జనాలున్నా జీవాలు తిరుగుతున్నా అది ఎవ్వరిని ఏమనలే. మరేమన్నా వ్రతం పట్టిందా లేకుంటే మంగళవారం నీసు ముట్ట అని ఒట్టు పెట్టుకున్నదా నాకు తెలియదు. ఇక లాస్ట్ కు జంగల్ ఆఫీసర్లు వచ్చి దానికి మత్తు గోలు లేచి ఇట్లా బోన్లు లేచి దొరికిపోయారు. धक्का मत दो, केस लगाया 1 सेकंड का काम है. మొత్తానికి రాత్రంతా జాగారం చేసి ముక్కుకుంటా మూలుక్కుంటా జంగల్ దోవ పట్టింది. అసలు అది నిజంగా పెద్ద పులినా లేకుంటే పిల్ల? కొంచెం కూడా కోపంగా చూడలేదేంది అనుకుంటా ఇప్పటి కూడా అనుమానం పడుతూనే ఉన్నారట ఆ ఊరులు. అంటే ఎవరన్నా చంపితే గానీ వీళ్ళు నమ్మరేమో. సపోజ్ మీరు కార్లనో బండ్లనో పోతుర్రు అనుకో,
అప్పుడే ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్లో ఇరుక్కపోతే ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు? ముంగటి బండ్లు పోయినప్పుడే పోతాం కదా. సిగ్నల్ పడేదాకా అట్లా ఆవిడే ఉంటుంది, అంతే కదా. కానీ ఒకడు ఏం చేసిండో ఎరికేనా? నేను చెప్పా కానీ మీరు చూసి తరించాలే, తరించురు మరి. అయితే సెలవులు వచ్చినాయి కదా, గా హిమాచల్ ప్రదేశ్ కు మస్తు మంది టూరిస్టులు వచ్చిర్రోల్లా. క్రిస్మస్ ఆయే, హ్యాపీ న్యూ ఇయర్ కూడా దగ్గర పడే. ఎక్కడెక్కడోళ్ళో ఈడికొచ్చి ఎంజాయ్ చేసేదందుకు వచ్చిర్రు గాని ట్రాఫిక్ కులా ఇరుక్కపోయిర్రు. అగో చూడుర్రి. కిలోమీటర్ల పొడుగుతా ట్రాఫిక్ ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి కార్లు. ఇక గిట్లయితే ముంగటికి పోయే కథ లేదు. ఈ ట్రాఫిక్ అంతా ఒడిసే వరకు కొత్త ఏడాది కూడా వస్తుందని అనుకున్నాడో ఏమో. ఇగో గీ జీవైన చూడురిగా ఏం చేసిండో. ఓష్ని చూసిర్రా, నదిలోకెళ్ళి దంచుకపోయిండు. కొంచెం కూడా భయమే లేదు కదా. ఇంకా నయం, ఆ నది ఇంకా లోతు లేదు కదా. ఎక్కడన్నా దిగబడేనా అంటే అయ్యగారి పెండ్లైపోవు. చూసినారులా, రోడ్డు మీదకెళ్ళి పోతే లేట్ అవుతుందని నదిలోకెళ్ళి పోయిండు. గొప్పోడు కదా. ఇక నదిలో కారు నడిపే టాలెంట్ను పోలీసు వాళ్ళు కూడా చూసిర్రు. వాళ్ళు కూడా ఫిదా అయిపోయి చలాన్ రాసిర్రు. అన్నట్టు ఇది మహేందర్ కంపెనీ కారుల్లా. మొత్తానికి ఈ మహేందర్ కంపెనీ వాళ్ళ కారు రోడ్ల మీదనే కాదు నదులలో కూడా పోతాయని ఎసంటి అడ్వర్టైజ్ లేకుండా రుజువైందన్నట్టు, అంతే కదా. सेफ फूड के लिए ना ऐसे रहता है, मैंने डूब जाता वो. అన్నట్టు ఇది మహేంద్ర కంపెనీ కారుల్లా. మొత్తానికి ఈ మహేంద్ర కంపెనీ వాళ్ళ కార్లు రోడ్ల మీదనే కాదు నదులలో కూడా పోతాయని ఎసొంటి అడ్వర్టైజ్ లేకుండా రుజువైంది అన్నట్టు, అంతే కదా. सेफ फूड के लिए ना ऐसे रहता है, मैंने डूब जाता वो. ఇప్పుడు మన ముచ్చట్లకు దొంగలు వచ్చిర్రు. ఉత్తపచ్చి దొంగలు కాదు, దేవుళ్ళకే శటకోపం పెట్టిన దొంగలు. అరే అవునంటే కాదోల్లా, దొంగలంటే దొంగతనాలు చేస్తారు బరాబరే. కానీ దేవుళ్ళం కూడా ఇడిచిపెట్టరా అనుల్లా. వాళ్ళ కళ్ళల్లో కారం కొట్ట ఆగో గీ గుళ్ళ చూడుర్రి ఎట్లా నిలువు దోపిడీ చేసిర్రో. ఇప్పుడు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామర్పేటలో ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి కాడ ఉన్నమొల్ల. అగో ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుర్రి. అగో మనకంటే ముందే ఎవరో వచ్చి దండం పెడుతుండు కదా. ఓష్ని కథకగ్గి పెట్టా, దండం కాదు అమ్మవారిని నిలువు దోపిడీ చేస్తుండు. అగో కిరీటము కమల బుట్టాలు అన్ని సంచలేసుకుంటుండు. అగో అమ్మవారి పుస్తకం కూడా ఇడిచిపెట్టలే. ఏ మనుషో వీడు. అర్ధరాత్రి 1:30కో ఏమో వీడున్నో విని సోపతిగాడి ఇద్దరు దొంగలు ఈ గుడ్లకు వచ్చిర్రు. గేటు బందుంటే తాళం బలగొట్టి ఎల్లమ్మ తల్లి బంగారం వెండిని ఎత్తుకుపోయిర్రు. ఈ దొంగలు పాడుగాను అరే దేవత అని కొంచెం కూడా భయం కూడా లేదా అనుల్లా.
ఇక వీళ్ళ శకలన్నీ ఇట్లా సీసీటీవీలో పడ్డాయి గాని ముఖం కనబడకుండా ఇట్లా గరం కుల్లాలు పెట్టుకున్నారు. అయినా ఎంత దూరం పోతారు పాటు, ఇయాల్లో రేపో దొరికిపోతారు. కానీ చూసినారుల్లా ఈ నడుమ దేవతలకు కూడా కావాలి లేకుండా అవుతుంది. దేవతలను కూడా దోకా చేసే దొంగ బట్టే బాజిగాలు తయారయ్యుర్రు. అన్నట్టు మన లోకల్ దొంగని చూసిరు కదా, గుడినే దోసుకుపోయిండు. ఇక ఇప్పుడు అటు మీది బాజు దొంగల పర్ఫార్మెన్స్ చూద్దాము, లేకుంటే ఫీల్ అవుతారు. చూసినవా లోకలోనే చూయిస్తురు గాని మమ్మల్ని చూయిస్తలేరు అని ఫీల్ అయినా అవుతారు. మరి వాళ్ళంగట్లా ఫీల్ చేసుడు ఎందుకు? చూడురు మరి ఆ దొంగల కళాపోషణ. మీది బాజు కంటే పశ్చిమ బెంగాల్ దొంగలు అన్నట్టు. అక్కడ బంగారం దుకాణాన్ని కొందరు దేడ్ది మగ్గాలు మంచిగా నెత్తికి హెల్మెట్లు పెట్టుకొని షాపులో వచ్చిర్రు. ఆ దుకాణంలో పనిచేసేటోళ్లను కొట్టుకుంటా తన్నుకుంటా ఏం చేసిర్రో చూడాలే. ఓష్ని చూసిర్రా, దుకాణం అంతా లూట చేస్తుర్రు కదా. అగో గిన్నెనే కొట్టుకుంటామని నగలు తీసుకుంటుండ్రు. అది ఇది అక్కడిది ఈ గొలుసు ఈ షేను అనుకుంటా. అగో ఎట్లా తీసుకుంటుర్రో చూడుర్రి. ఈ దొంగోడు చిన్నప్పుడు కోతి కొమ్మచ్చాట బాగా ఆడినట్టున్నది. ఇట్లా జంపింగ్లు చేసుకుంటామని నగలు సంచిలో వేసుకుంటుండు. పాపం ఈయనను ఒరుత్తలేరు కదా, ఊ అంట దంచుతుర్రు ఆ అంట దంచుతుర్రు. పాపం కొట్టుకుంటూనే నగలు తీసుకుంటుండ్రు. ఇగో గీ ఎక్కనైతే దొంగలకు కష్టం కావద్దని ముందుగానే నగలన్నీ తీసి వాళ్ళ ముంగట పెడుతుంది. అసలు కస్టమర్లకు కూడా గిన్నిగనం నగలు గీతీర్లా చూయించలేదు కదరా వారి అనుకుంటా. వాళ్ళు తీయమన్న అన్ని తీసి వాళ్ళ సంచిలల్లో రింపుతుర్రు. చూసినారుల్లా చీకటి పడ్డాక ఆరిటికి వచ్చిర్రోళ్ళ ఈ దొంగలు. ఇక పావు గంటల్నే దుకాణం అంతా దోసుకుపోయిర్రు. ఇగో ఇప్పుడు ఖాళీ నగల షాపు మిగిలింది. ఇక దొంగలు పడ్డాక 6 నెలలకు పోలీసులు వస్తారని ఒక శాస్త్రం ఉన్నది. అగో గా బెంగాల్ పోలీసోళ్ళు ఆ శాస్త్రాన్ని కూడా నిజం చేసిర్రు. దొంగలంతా దోసుకొని దర్జాగా అడికెళ్ళి పారిపోయినాక అప్పుడు పోలీసోళ్ళు వచ్చిర్రట. ఇంకేమున్నది, చుట్టుముట్టున్న దుక్నపోళ్లకు బీపీ లేచింది. ఈ దొంగోళ్ళు పోలీసోళ్ళు కలిసి వాటాలు పంచుకొని మరి ఈ దొంగతనాలు చేస్తుర్రు అనుకుంటా లొల్లి చేసిర్రు. మొత్తానికి ఉరుముల్లేని పిడుగు లెక్క మెరుపు తీగ లెక్కనే దొంగలొచ్చి సర్వం దోసుకపోయి వాళ్ళ పర్ఫార్మెన్స్ ను ఈ తీర్ల చూయించిర్రోల్లా. ఇగో గివ్వుల్లా ఎల్టి ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా.